వస్తున్నా అల్లుడు వస్తున్నా మావా. నీ దగ్గర 2 ఉన్నాయిగా? ఉన్నాయి. ఇంతకీ డబ్బు సంచి ఎక్కడ పెట్టావు? డబ్బు సంచి లక్ష్మి వస్తున్నానయ్యా. మా ఇటురామా. లక్ష్మి డబ్బు సంచి అన్నీ ఉన్నట్టే, ఇక బయలుదేరదాం. పద ఆ పెట్టి తీసుకో, జాగ్రత్త. ఈ జనమేట అల్లుడు, ఈ జనమేంటి పెద్ద తిరణాల్లాగా ఉంది? సిటీ కదా మావా, ఆ పది జనం ఉంటారు. రండి సార్, ఆటో. మన సామాన్ ఎత్తుపోతున్నాడు. ఆగబయ్యా, నేనే ఏంటలా సామాన్ తీసుకెళ్ళిపోతావు? రండి సాబ్, సవారీ తీసిపోతా. సవారీ ఎక్కలేదు, ఏం అక్కర్లేదులే. బాబో ఎక్కడికి పోవాలి సాబ్? ఏం అక్కర్లేదయ్యా. రండి సారు, నేను మంచిగా సామాన్ తీసుకెళ్ళిపోతే బండి ఎక్కేస్తావా? ఏం మావా ఇది? ఇది పట్టణం కదా, ఆ మాత్రం ఉంటది. ఆ బొట్టు పెట్టుకున్నాడు మంచి డ్రైవర్ లాగా ఉన్నాడు, అది ఎక్కుదామా? ఏనా వస్తావా? ఎడికి అదే ఎర్రగడ్డ. కూర్చోండి రండి. ఎడి పోవాలా? చెప్పాంగా ఎర్రగడ్డనే. ఆడి పోవాలంటే 1/2 మీటర్ జాదా అవుతుంది మళ్ళా. అల్లుడు, నేను చెప్పాను కదా బొట్టు పెట్టుకున్న డ్రైవర్ మంచోడని. సగం మీటర్ ధరే తీసుకుంటాడంట. కాదు మరి మీటర్ మీద 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలా. మీటర్ మీద 25 ఎక్స్ట్రా ఇవ్వాలా? అదేంటన్నా అది? అదంతే అన్నా. ఎక్కువ ఇవ్వాలని ఎక్కే ముందు చెప్పలేదు కదన్నా. ఎక్కేటప్పుడు ఎవరు చెప్పారు, ఎక్కిన రావు చెప్తారు. ఎక్కించుకున్నాక ఎక్కువ ఇవ్వమంటాం అన్యాయం కాదు. ఇష్టం లేకుంటే 20 రూపాయలు ఇచ్చి దిగుండ్రి. ఏంటి మధ్యలో ఆపేది కాక దిగినందుకు 20 ఇవ్వాలా? ఇదేంటి అల్లుడు? పోనీ మావా, 25 కదా ఎక్స్ట్రా అడుగుతున్నాడు, ఇచ్చేద్దాం. నువ్వు వెళ్ళన్నా. ఏంటి ఆ గోడలను చూస్తున్నారా తుడుస్తున్నారా? త్వరగా కానివ్వండి. అట్టగేనండి. శివయ్య రావయ్యా, బాగున్నావా? బాగున్నాను. ఏ టైంకి వస్తున్నావో రాసి ఉంటే నేను స్టేషన్కి వచ్చామనిగా. ఇదే మీకు చూసి పెట్టిన ఇల్లు. మీకెందుకన్నా ఆశ్రమ కూడా ఉత్తరం రాయగానే ఇల్లు చూసి పెట్టారు, అదే చాలు. నీకు చూడకపోతే ఇంకెవరో చూస్తానయ్యా. అరే మీ చెల్లెలు అచ్చు మీ నాన్న పోలికనయ్యా. ఏమైనా ప్రయాణం బాగా జరిగిందా? ఏదో మేము చేసుకున్న పుణ్యం వల్ల రైలు పట్టాల మీద నడిచింది. అల్లుడు, ఆ బొట్టాటో గడికి డబ్బులు ఇచ్చి ఎంతైనా నా మీటర్ ఏమైందన్నా? మీరు ఎక్కేటప్పుడు ఉండే కదన్నా, నా మీటర్ కనబడతలేదు. అరే మీటర్ ఏమైందన్నా? మీటర్ కూడా మాకేం తెలుసా? మీటర్ లేకుండా డబ్బులా ఇస్తామన్నా? పైగా 25 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. అంతేకాదు మావా. ఏమిటి విషయం? ఏమీ లేదండి, ఆటో ఎగ్గానే మీటర్ వేసి కారులో ఆపి 25 రూపాయలు ఎక్కువ అడిగాడు. మీటర్ మీద 25 రూపాయల? అవి కూడా ఇస్తామన్నావన్నా, కానీ ఇప్పుడు మీటర్ ఎక్కడ? మీటర్ ఎక్కడ? మీటర్ ఎక్కడ? నీ మీటర్ ఎక్కడుందో నీకే తెలవకపోతే మాకెలా తెలుస్తుందా? ఏంది రామలాడుతున్నా? మీటర్ ఎక్కడ? మీటర్ ఎక్కడ రా, చూపించు. తప్పైపోయింది. ఊరి కొత్తగా వచ్చిందని ఎక్స్ట్రా డబ్బులు అడిగినా. నా మీటర్ నాకు ఇచ్చానా ప్లీజ్ అన్నా. మరి మీటర్ మీద 25? మీటర్ డబ్బులు కూడా వద్దన్నా, నా మీటర్ నాకు ఇస్తే చాలన్నా ప్లీజ్ అన్నా. ప్లీజ్ అన్నా. తీస్తున్నా. థ్యాంక్స్ అన్నా. మా శివయ్యతో పెట్టుకోకు. అన్నా ఇదిగో. థ్యాంక్స్ అన్నా. మీటర్ మీద ఎవరైనా ఇష్టపడి ఎక్కువ ఇస్తే తీసుకో, అంతేగాని డిమాండ్ చేయకో. గట్లనే. థ్యాంక్స్ అన్నా. రాసివయ్యా. బొట్టొకటి మొఖానికి 20 ఏళ్ళుగా ఈ ఊళ్ళో ఉంటున్నా నేను చేయలేని పని 2 నిమిషాల్లో నువ్వు చేసావయ్యా. ఈరోజు చాలా విషయం ఉందయ్యా. పదా ముందు మా ఇంట్లో కాఫీ తాగుదాం. రాసివయ్యా, ఇక్కడ మా మధువరి సుగ్ర స్వీట్స్ అంటే కొంచెం అటు ఇటుగా పుల్లారెడ్డి స్వీట్స్ తో సమానం. పెళ్ళిళ్ళకి పార్టీలకి మా దగ్గర చాలా మంది వస్తుంటారు. రండి. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలతో వెల తలుపు తెరిచి ఉంచాను. You are a strong man.
నలిగిపోయింది. ఓ నేను చేసిన లడ్సు థాట్స్ తో కుట్టిన పగలు, కానీ మీరు హ్యాండ్స్ తోనే నలిపేశారు. నలపటంలో మీరు చిల్లిపోయారన్నమాట. నలపటంలో చిలిపినని నాకు ఇప్పుడే తెలిసింది. ఓ యు ఆర్ స్ట్రాంగ్ మ్యాన్. మావా వస్తున్నాడు. కాదు స్వీట్స్. సారీ గిరి. మీ ఆవిడ అండి? అబ్బాయి కాదు స్వీట్స్. స్వీట్సా? ఏమిటా జాగిల్ సైజు? యు నాటి. అమ్మో ఎంత పెద్ద సైజు! మన ఊళ్ళో ఇంత పెద్ద సైజు జాంగిరీలు ఉండవాళ్ళుడు. నేను చెప్పేది వీటి గురించి. ఈ సైజులో జాంగిల్ చేస్తే స్వీట్స్ అమ్మటం మానేసి ఏకంగా షాపే అమ్ముకోవాలి. అన్ని సైజ్ చేస్తానేంటి? ఏదో 4ంటికి పట్టుకెళ్దాం కదా అని వేసుకున్నాను. ఇంటికి పట్టుకెళ్తానని నా ముందే చెప్తున్నావా? అయినా నేనేమో దొంగతనం చేస్తున్నానా చాటుగా తీసుకెళ్ళడానికి? గిరి కల్పన ఇలాగా లావుగా చేయనా, ఐశ్వర్య ఇలాగా సన్నగా చేయనా? సౌందర్యలాగా సమానంగా చెయ్యి. థ్యాంక్ యూ గిరి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక చాలు ఆపు. మీ ఆవిడ లేదని చెప్పా కదయ్యా. కొంచెం చనువు ఎక్కువగుంటేను చిన్న డౌట్. కాదు. గిరి ఆ, వీళ్ళెవరు? అంత అవసరమా? నువ్వు టూ మచ్ గా మాట్లాడుతున్నావు గిరి. ఆడవాళ్ళు అన్న తర్వాత మగవాళ్ళకి, మగవాళ్ళు అన్న తర్వాత ఆడవాళ్ళకి ఎప్పుడైనా అవసరాలు లేకుండా ఉంటాయా? ఓకే శివయ్యని మా పక్కూరు. హలో, హౌ డు యు డు? ఐ యామ్ మనీషా. ఓ ఐ యామ్ సారీ. మనీషా? సినిమా యాక్టర్ మనీషా ఈవిడేనా? లేదు, మా అమ్మాయి వీళ్ళందరికి నిక్ నేమ్స్ పెట్టింది. ఓహో. ఆవిడ పేరు జూహి చావలా, ఈవిడ పేరు రవినా టండన్. ఈవిడ సరే మనీషా కొయిరాలా, ట్యాబు, హలో, మాధురి దీక్షిత్, హాయ్, హౌ డు యు డు? కరిష్మా కపూర్. ఈ అమ్మాయి పేరు ఊర్మిళ. శివయ్య రాబోయ్, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెలత. హేయ్ స్ట్రాంగ్ మ్యాన్. ఒక్కసారి చిన్న కటింగ్ ఇచ్చాననుకో, నో ఈటింగ్ నో స్లీపింగ్. సింపుల్ గా బుక్ అయిపోతాడే. అంత సీన్ లేదమ్మా, నా బాయ్ ఫ్రెండ్ వెరీ పర్ఫెక్ట్. ఈ గొలుసు ఎవరు? నాదే, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అయ్యా, నా కూతురు గొలుసుపోకుండా ఆపావు. మా అమ్మాయి కాలేజీలో చదువుతుందని చెప్పాను. ఏది ఆ స్పీడు? అవును, అది శిరీష. శివయ్యని మన పక్కూరు, మన పక్కింట్లో దిగాడు. హాయ్. నమస్కారం అండి. మావా, వీడి మొహాన కొంచెం నీళ్లు చల్లి దొంగతనం చేయడం తప్పు అని చెప్పు. ఈడు ముఖానికి నీళ్లు కూడా దాండగ పాదాలుడు. త్వరగా ఇంటికి చేరండి. సింగిల్ హ్యాండ్ తో అలా లేపేశాడేంటి? చిన్నప్పుడు ఎక్కడైనా మింగేసుంటాడే. శివయ్యని క్రేన్ బుల్డోజర్ అన్నావనుకో, ఏ రోడ్ రోలర్ కింద తొక్కించేస్తా నిన్ను. అంత సీరియస్ అయిపోయావేంటే? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? కాదు, మ్యారేజ్ ఎట్ ఫస్ట్ సైట్. శివయ్య, నువ్వు మామూలు మనిషివి కాదయ్యా, నీలో చాలా విషయం ఉందయ్యా బాబు. రేయ్ వెళ్ళి మామూలు వసూలు చేయండి రా. రానా కూర్చోనా. ఉండరా. మా నాన్నగారండి. మనిషి మంచోడే, కొంచెం ఆవేశం ఎక్కువ. టాటా కరోనా షోలాపూర్ రండి బాబు రండి. మావా, చూడండి సార్, అల్లుడు అది చూడు. ఇదెంత? 110 రూపాయలండి. ఏంటి చెప్పులే? అదేంటంటే అలా మాడతారు, ప్యూర్ లెదర్ అండి. తెలుసులేవా, గేత్తోలేగా నీ అబ్బా. ఇంకొక 100 ఎట్టుకుంటే గేదే వస్తుంది కదా అల్లుడు. సర్లే అన్నా, ఎంతకిస్తావు? 10 తగ్గించి తీసుకోండి సార్. ఏమిటి ఇంకా అవ్వలేదని షాపింగ్? లేదు. నీకేం కావాలమ్మా? కేర్ ఫ్రీల్ కావాలి, ఉన్నాయా? లిప్స్టిక్ కొనుక్కుని ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే. ఏమ్మా, నీకు కావాల్సిన నువ్వు కొనుక్కో, ఈలోగా నేను ఫ్రూట్స్ తీసుకొస్తా. అలాగే అన్నయ్య. ఆ?
అన్న రమ్మంటుండే జైబెక్కు. ఏయ్, అల్లరి చెయ్యకపోతే అరగంటలో వదిలేస్తా. ఏంటమ్మా అన్నా ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలీదు ఏ? మరి చెయ్యేందుకు పట్టుకున్నావు? కన్నేశాను కాబట్టి. కన్నేసావా? అంటే ఓ గంట నా ఉంపుడు గత్తిగా ఉంటుందరా బేవ్కు. ఏమిటమ్మా ఏమైంది? ఆ రౌడీ విధులు చేపట్టుకుంటే ఈయన నన్ను కాపాడారన్నయ్య. ఆడపిల్లని తీసుకుని రోడ్డు మీదకి రావాలంటే భయంగా ఉంది. కనీసం థ్యాంక్స్ అయినా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఎలా ఒక ఆడకూతుని పట్టుకుని అడ్డమైన కూతురు కూసింది కాకుండా మళ్ళీ నా మీదకే వస్తావరా? తప్ప తప్పున్నారా? ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావురా నువ్వు. నిన్ను వదిలే తప్పైపోయింది అంటున్నాడుగా. లేరా. రేయ్, ఇంకోసారి ఇలాంటి వెధవ వేషాలు వేసావో ఓరి మీ దుంపదగా తెలిసి కొట్టారా తెలియక కొట్టారా ఎవరిని? మీకు బుద్ధి ఉందా? మీ కళ్ళ ముందేగా కొట్టింది. మీకు టైం దగ్గర పడి ఆడుతో పెట్టుకున్నారు. చూడ్డానికి పొరుగురోళ్ళ ఉన్నారు. నా మాటిని అర్జెంటుగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి. అదేంటన్నా తప్పు చేసిన వాడిని మందలించడం తప్ప అన్నా? బాబు వాడిక్కడ ఏం చేసినా తప్పు కదయ్యా. తప్పు చేసిన వాడిని నువ్వు చేసింది తప్పు అని అనకపోవడం పెద్ద తప్పు. రా వెళ్దాం. శివయ్య, నీలో చాలా విషయం ఉంది. అదేంటల్లుడు మన సామాన్ సర్తున్నారో? అదేంటన్నా మా సామాన్లు ఆటోలో పెట్టారు? అదంతా తర్వాత చెప్తాను. ముందు మీరు అర్జెంట్ గా మీ ఊరు వెళ్ళిపోండి. ఏమైందన్నా? నడి బజార్లో పూర్ణగాన్ని కొట్టి ఇంకా ఏమైందంటావేటయ్యా? అంటే ఈ ఊళ్ళో ఎవరినైనా కొడితే ఇలా వెంటనే ఆటో ఎక్కించి వేరే ఊరు పంపించేస్తారా? శివయ్య, నువ్వు కొట్టింది మామూలు మనిషిని కాదు, పూర్ణాని. ఈ విషయం వాళ్ళ అన్నదాకా వెళితే మీ ముగ్గురిని ఎక్కడ పడితే అక్కడ చంపేస్తాడు. నేనేం తప్పు చేశానన్నా? వాడు తప్పు చేస్తే మందలించాను. కానీ వాళ్ళకి అది మందలింపు కాదు, వాళ్ళ గూండాయిజానికి బెదిరింపు. తమ్ముడిని కొట్టిన వాడు బతికుంటే వాడికి తలవంపు. అర్థమైందా? ఇక బయలుదేరు. అన్నా, తప్పు చేసిన వాడు భయపడాలి గాని నేనెందుకు భయపడాలన్నా? నీ తప్పు తొంగలో దొక్క. వాళ్ళకి నీ వేమన పద్యాలు సుమతి శతకాలు తెలివయ్యా. నాతో వాదించకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శివయ్య చేసిన పనికి పొగడాలి కానీ పారిపోమంటావేం డాడీ? అదేమిటి గిరి, మన కాలనీకి రాక రాక ఒక మగవాడు వచ్చాడు అనుకుంటే అతను కూడా వెళ్ళిపోమంటున్నావు? నోరు మూసుకొని లోపలికి వెళ్ళి మీ పని చూసుకోండి. నీకు మేనర్స్ లేదు గిరి. అదిగా శివయ్య, భయం అంటే ఏంటో తెలియని వాళ్ళకి కొత్తగా భయపడటం నేర్పదు డాడీ. శిరీషానికి తెలియదమ్మా. ఆ జ్యోతి పూర్ణ ఇద్దరు కలిసి వచ్చినా మన శివయ్య సింగిల్ హ్యాండ్ కూడా పైకెత్తలేరు. నువ్వు రా శివయ్య. వాళ్ళు హ్యాండ్స్ ఎత్తారమ్మా, తీసేస్తారు. ఎవడో చెల్లెల్ని చేయి పట్టుకున్నావని నీ మీద చేయి చేసుకుంటాడా? ఆ మాట చెప్పడానికి సిగ్గులేదురా నీకు? నా సెంటర్కొచ్చి నా మనుషుల మీద చేయి చేసుకుంటే
పోయేది నీ పరువు కాదురా, వాడి చెల్లెలే కాలేజ్. ఏ లక్ష్మి, ఇంత చిన్న విషయానికి ఎందుకంత వరి అవుతావు? ఇక నిన్నెవరు ఏమి ఓకేనా? నేను అన్నకి చెప్పవే, దమ్ముంటే మార్కెట్ సెంటర్కి వచ్చి తీసుకెళ్ళమని. ఏమిటమ్మా ఏమైంది? విజయలక్ష్మిని ఆ జ్యోతిగా తీసుకెళ్లిపోయాడు. నేను అప్పుడే చెప్పాను శివయ్య వాళ్ళ మామూలు మనుషులు గారు మీ చెల్లెని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోమని. నా మాట వింటేగా. ఏం జరిగిందన్నా? ఇంకా ఏం జరగాలయ్యా, మనం విజయలక్ష్మి ఎత్తుకెళ్ళారట. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఎవరు తీసుకెళ్ళారు? జ్యోతిగాడు. అన్నా పాడే. అన్నయ్య, ఎవరమ్మా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? ఏనా నా చెల్లెల్ని ఎందుకన్నా ఇక్కడ నిలబెట్టారు? ఏ ఊర్రా నీది? గుంటూరు జిల్లా తూళ్ళూరు. ఓహో, నేనెవరిని తెలిసి కూడా నా తమ్ముణ్ణి కొడతావా? అతను చాలా తప్పు చేశాడన్నా. ఒక ఆడకూతురు చేపట్టుకుని వస్తావా అని అడిగాడు. అలా అడగకూడదు కదన్నా. అందుకే 2 దెబ్బలు వేసి మందలించానన్నా. పెద్దవాడివి, కాస్త మంచి చెడు చెప్పు, లేకపోతే దేనికి పనికి రాకుండా పోతాడు. ఇప్పుడు ఇక్కడ నా తమ్ముడు మీ చెల్లెల్ని నీ ముందే రేప్ చేస్తాడురా. నువ్వేం పీకుతావురా? ఏం పీకుతానని అడిగావు? పీకెన్ చూసావుగా. సరికి తప్పు చేసి నీ తమ్ముడిని మందలిస్తావనుకుంటే నా చెల్లెని నడిబజార్లో నిలబెట్టి పొట్టలోడ తీస్తారని పిచ్చి కూతులకు వస్తావా? ఈ జ్యోతిగాడి మనుషుల మీద చెయ్యేసి ఇంతవరకు ఎవరు బతకలేదురా. నీకు దమ్ముంటే ఇది నీ చెల్లెల మీద కబరా. ఖరీదైన బట్టలు వేసుకుంటే పంచాయతీకి వచ్చిన పెద్ద మనిషి అనుకున్నాను. కానీ
నువ్వు నీ తమ్ముడు కంటే లుచ్చగాలో ఉన్నావు కదా నీ యవ్వ! చెప్పరా ఏం చేస్తుంటావరా చెప్పరా సార్ నేను చెప్తాను సార్. వీడి జ్యోతి అని పెద్ద రౌడీ సార్. ఇక్కడున్న షాపుల వాళ్ళందరి దగ్గర రౌడీ మామూలు వసూలు చేస్తుంటాడు సార్. రౌడీ మామూళ్ళ అవును సార్, ఎదురు తిరిగితే మర్డర్లు కూడా చేస్తాడు సార్. సార్ వీళ్ళ నాన్నని వీడి తమ్ముడే చంపాడు సార్. అవును సార్. పోలీస్ స్టేషన్లో సాక్ష్యం చెప్పానని మా అన్నయ్య కొడుకు 6 నెలల పసిగుడ్డను కూడా చూడకుండా కత్తితో పొడిచాడు సార్. ఈ జ్యోతిగాడి వల్లే పోలీస్ స్టేషన్లో పిచ్చోళ్ళ యాక్ట్ చేశాను సార్. పిచ్చోళ్ళ యాక్ట్ చేశాను. మీరు ధైర్యం చెప్తే వీడిని పట్టుకొని పిచ్చి పిచ్చిగా కొట్టాలను సార్. పిచ్చి పిచ్చిగా కొట్టాలనుంది. కొట్టు సార్ ఈ గొడవ ఆపడానికో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికో రాలేదు. ఈ జ్యోతిగాడిని మీరున్నగానో అరగంట ఫుట్బాల్ ఆడతాం సార్. సార్ వీడు మా లేడీస్ కిడ్నాప్ చేయించి వాళ్ళ మనుషుల చేత రేపు చేయించిపోయాడు సార్. మీరు ఊనండి సార్, చిత్త కొట్టేస్తాం సార్. ఇంకా అడుగుతారేంటి కొట్టండి. సార్ ఈ జ్యోతిగాడు కాప్స్ కూడా జరగలేదు సార్. 24 గంటలు ఇస్త్రీ పెట్టేసుకుని దూకుంటూ ఫోన్ కొడుతుంటాడు సార్. దయ్ బట్లేప్రా విప్పనా కొద్దిగా విప్ప నీ చొక్కా షోకులో నీ యవ్వ ఇది కూడా ఎందుకు తీ దయ్ తమ్ముడు ఇలారా వీడి గుండు కొట్టు. నాకు నున్నగా గీయడం రాదన్నా. నున్నగా రావడానికి ఇదేమన్నా తిరుపతి గుండా రౌడీ గుండు. గొరుగుతుంటే పెచ్చులోడి రక్తం బయటికి రావాలి. మళ్ళీ ఎక్కడైనా మామూళ్ళు వసూలు చేయడం రౌడీజం చేయడం చూశానో చంపేస్తాను. లే పోరా. పదమ్మా. శివయ్య 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 నువ్వు మామూలు మనిషివి కాదు. నీలో చాలా విషయం ఉంది. అల్లుడు ఏంటి క్యాలెండర్ చూస్తున్నావు? కల్పన అస్థికలు నిమజ్జనం చేయాల్సిందే రేపే. నేను ఆ పని పూర్తి చేసుకుని వస్తాను. ఉంచుకున్న దానితో తిట్టేస్తావా? నువ్వు బాగుపడవు, నా ఆశనమైపోతావు. మనమంతా కష్టపడి 2 వారాలు ఇలాగే పనిచేశామంటే మనం అనుకున్నట్టుగా శివయ్య మార్కెట్ యార్డ్ తొందరగా ప్రారంభించవచ్చు. అవును పెద్ద తమరు చెప్పింది కరెక్ట్. అదేమిటి పోలీస్ జీబులు వచ్చినాయి, చూద్దాం రండి.
ఏమిటండి మా స్థలంలోకి పోలీసులు తీసుకొచ్చారు? ఎవరు మీరు? అరే బడుద్దాయ్, ఈ ప్రశ్న అడగాల్సింది నేనురా. ఎవరురా ఇదంతా? ఎవరా? వీళ్ళంతా ఈ స్థలం కొనుక్కున్న వాళ్ళు. నా స్థలం నాకు తెలకుండా కొన్నారా మీరు? మీ స్థలమా? ఈ స్థలానికి పూర్తి హక్కుదారుని నేను. అదేమిటండి, ఈ స్థలం జీకే రాయుడిది. ₹1 కోటి డబ్బు కూడా కట్టాడు మా శివయ్య. ఆ శివయ్యవడు, జీకే రాయుడవడు. నోరు మూసుకుని బయటినాడు. ఇందులో ఏదో మోసం ఉంది. మేము ఇక్కడి నుంచి కదలం. కదలకపోతే కాళ్ళు చేతులు విరగొడతాం. చూడండి, మా శివయ్య ఈ స్థలం వీళ్ళందరి పేర్లతో రిజిస్టర్ అయిపోయిందని కూడా చెప్పాడు. వాడు మోసగాడై ఉంటాడు. వాడిని కొట్టుకుంటారో చంపుకుంటారో నాకు అనవసరం. ముందుకంటే బయటపడి. మేము వెళ్ళాం, మేము మోసపోయాం. మా శివయ్య వచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. అంతా కూర్చోండి, ఎవ్వరూ కదలద్దు. ఏందండి ఇది? యు డోంట్ వరీ, విల్ రిమూవ్ దెం. క్యారీ ఆన్. yes sir. పోలీసులు! 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 శివయ్య ఎక్కడున్నావయ్యా? ఓం అయోధ్య మధురామాయ కాశీ కాంచవంతిగా పురీ ద్వారావతి జయ సప్తైదే మోక్షదాయక కాశీ గమిష్యామి తత్రైవ నివసామ్యం భగవాన్ కాశీ వాసవనందమే. బాబు ఈ అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలపండి. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నిత్యాని యాని తీర్థాని సాగరే సాగరే సర్వదే. పట్టణంలో ₹1 కోటి మోసం చేసి పారిపోయొచ్చావంట. టీవీలో చెప్తున్నారన్నా. పేదోళ్ళకి దొంగ స్థలాలు ఇప్పించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసావంట అన్నా. పోలీస్ కాల్పుల్లో షాప్ వాళ్ళు 10 మంది చచ్చిపోయారంట అన్నా. ఆశీర్వాద్ గారు బతకడానికి లేదు. పోయిన మందాలతో పాటు ఆడి వాళ్ళ గంటకు వెళ్ళాల్సిందే. పదండి, పదండి. మా శివయ్య మంచోడే కాని జనాన్ని ముంచేవాడు కాదు. ఇందులో ఏదో మోసం ఉంది. అన్యాయంగా మా శివయ్య నిరికించారు. ఏయ్ శివయ్య! ఏయ్ శివయ్య! ఏయ్! అలా బయటికి! ఏయ్! ఏయ్! రండిరా! చూడు! ఏయ్! అక్కడ ఉండదు. అక్కడ! ఏయ్! అక్కడ చూడరా! చూడరా! ఏయ్! కొంచెం! కొంచెం మ్యాచ్లు చేసేయరా! వెళ్ళకొచ్చు! ఏయ్! జనమైన శరీరం వదలకూడదురా! ఏయ్! ఆయన వాళ్ళని చూద్దాం పండిరా! పండి! ఏయ్! అక్కడ చూడరా! ఏయ్! ఎవరు వదలరు! ఏయ్! కొంచెం! అక్కడ! చెప్పు! శివయ్యకి ఏం తెలియదు బాబు. అతను జనం కోసం బతికే మనిషి కానీ జనం మీద బతికే మనిషి కాదు. బాబాయ్ వీడు వాడి మంచి బాబాయ్. చెప్పు, ఆ శివయ్య గారు ఎక్కడ ఉన్నాడో చెప్పు. మా అందరి దగ్గర డబ్బులు కొట్టేశాడు. అక్కడికి పారిపోయాడు. అక్కడే చంపండి. మా శివయ్య మోసగాడు కాదు. మోసగాడు కాకపోతే కనిపించకుండా అక్కడ పోయారా? మా శివయ్య మోసగాడు కాదు.
అందుకని మీరే చంపేస్తారా? కానిస్టేబుల్స్ అమ్మా రోజా, రాములు, శివయ్య ఎవరిని మోసం చేయలేదమ్మా. శివయ్య దేవుడమ్మా, దేవుడు. శివయ్య దేవుడని నువ్వు నాకు చెప్పాలా? జరిగిందంతా నాకు తెలుసు. మీకేం భయం లేదో. శివయ్య ఎక్కడున్నాడు చెప్పు. శివయ్య ఏమైపోయావయ్యా? ఏమైపోయానా? నేను డబ్బు కాచేయడం ఏంటి పెద్దయ్యా? శివయ్య, నువ్వు నిజాయితీ పరుడు అని నాకు తెలియదా శివయ్య? కాకపోతే మన ఇద్దరం ఆ జీకే రాయుడి చేతుల్లో మోసపోయామయ్యా. ఆ స్థలం వాడిది కాదట. అంతేకాదు శివయ్య, వాడు జ్యోతిగాడి మనిషి అని ఈ రోజే తెలిసింది. శివయ్య, ఆ జీకే రాయుడిని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఎలాగైనా వాడిని నిలదీసి మన డబ్బు మనం రాబట్టుకోవాలి. ఇప్పుడు వాడు ఎక్కడుంటావు? వాడు ఉండేది ఇక్కడే బాబు. జీకే రాయుడు, జీకే రాయుడు, జీకే రాయుడు, లోయ్ జీకే రాయుడు. వస్తే ఏం చేస్తావు పెద్దయ్యా? జనం దగ్గర మనం కలెక్ట్ చేసిన డబ్బంతా నేనే కొట్టేశాను. ఏం చేస్తావు నువ్వు? ఆహా, ఏం పీకుతావు అని. ఏమిటా షాకు? ఖాళీగా ఉన్న స్థలాన్ని నీకు చూపించి జీకే రాయుడు అనేవాణ్ణి దానికి ఓనర్ని చేసి నిన్ను నమ్మించి నీ జీవితాన్ని వాళ్ళకి ఎరగా పెట్టి జనం చేత డబ్బు కట్టించాను. ఎలా ఉందంటావు? అసలు విషయం మర్చిపోయాను. నువ్వు బ్రతికుంటే నేను కీర్తిశేషుణ్ణి అయిపోతాను కదా. అందుకే జ్యోతికిచ్చిన మాట ప్రకారం నిన్ను నీ చెల్లెల్ని జ్యోతికి అప్పగించాను. జ్యోతి, నేను నీకిచ్చిన మాట ప్రకారం శివయ్యను నీకు అప్పగిస్తున్నాను. ఇప్పుడు నా అందరినీ కొట్టి నీ చెల్లెల్ని తీసుకెళ్తావా? దమ్ముంటే తీసుకెళ్ళు, తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. కొట్టకు
రేయ్ శివయ్య, నీ చెల్లెలి చేయి పట్టుకున్నందుకే నడి బజారులో నన్ను పట్టుకొని కొట్టి నాకు గుండు గీయించి నన్ను పిచ్చివాణ్ణి చేసి పంపించావు. చూడరా, ఇన్నాళ్ళైనా నా గుండు మీద ఒక్క వెంట్రుక మొలవనివ్వలేదు. ఎందుకో తెలుసా? నీ గుండె పగిలిపోయాకే వెంట్రుకలు పెంచుదామని. రేయ్, ఇప్పుడు ఈ పబ్లిక్ లో నా తమ్ముడు నీ చెల్లెలి బట్టలు ఒడదీసి రేప్ చేస్తాడు. ఏం చేస్తావురా? వదిలేరా? తల్లి, ఎవరైనా గుండ కప్పండమ్మా, అలా గుండ కప్పండలా, తల్లి గుండ కప్పండమ్మా, అలా చూస్తుంటే వడకండమ్మా, గుండ కప్పండమ్మా, కనీసం గుండెల కప్పండలా. ఇది ఊరా వల్ల కాడా? మీరు మనుషులేనా? ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తా బయటికి రారేనా? రండిరా, బయటికి రండిరా. అమ్మో, అమ్మా లక్ష్మి, శివయ్య, అమ్మా, అయ్యో నేనేం చేయరా భగవంతుడా. మీరు మనుషులేనా? అసలు సిగ్గనేది ఉందా లేదా మీకు? ఇక్కడ తమానుషం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారా? మీ అక్కకు చెల్లెలకు ఇలా జరిగితే ఊరుకుంటారా? బయటికి రండి. శివయ్య, శివయ్య, బాబాయ్, 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 ఆ శివయ్య గారు ఆసుపత్రిలో ఉన్నట్టు బాబాయ్.
మీలో మానవత్వం లేదు. మీరు పశువుల కంటే హీనంగా తయారయ్యారు. మాకెందుకుంటారండి మానవత్వం? ఇదే హాస్పిటల్లో మా వాళ్ళు 10 మంది చచ్చి సేవలయ్యారు, ఇంకో 10 మంది చావడానికి సిద్ధంగా ఉన్నారు. మా అన్నల్ని, మా అక్కల్ని, మా చెల్లెల్ని చంపిన వాడు బ్రతుకుండడానికి వీల్లేదు. వాడు చావాల్సిందంతే. ఇలాంటి మోసగాన్ని బతకనిస్తే ఎంత మందిని చంపుతాడో, ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తాడో. నోరు మూయండి. శివయ్య గొప్పతనం గురించి మీకేం తెలుసా? ఈ లోకంలో అనాథగా మిగిలిపోతున్న నిజాయితీకి ఒకే ఒక్క తోడు శివయ్య. బీహార్ లో 100 కోట్ల పైగా గడ్డి తిన్న లాలు. ఒరే రావుడు, మన ఒంగోలు గిత్త కట్టగడ్డి తింటది, కొంచెం పెద్దదైతే 2 కట్టలు తింటది. ఈ బీహార్ గిత్తేం గిత్తరా, లారీలు గడ్డి తిన్నదంట. లాలు అంటే గిత్త కాదు, మనిషి. వాడు తిన్నది కట్టలు కాదు, కోట్లు. మీకేమర్థమైందని నవ్వారా? టీ అమ్ముకుంటారా? ఒరే అప్పరా, 2 టీ కొట్టించు. అలాగే. కండక్టర్ గారు, డ్రైవర్ గారు, అయ్యా కండక్టర్ గారు, మా ఆవిడికి నొప్పులు ఎక్కువయ్యాయి, అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. బస్సు బయలుదేరింది అయ్యా. సారీ, బండి తీయడానికి ఇంకా అరగంట టైం ఉంది. అంత పొగరు పనికిరాదు. రైతుల వార్నింగ్. అయ్యా, బిడ్డ అడ్డం తిరిగినట్టుంది. అమ్మాయి తట్టుకోలేకపోతుంది. పోదాం పదండి అయ్యా. మీ ఇద్దరు కోసం ట్రిప్ ఎత్తే అందరి టికెట్ డబ్బులు నువ్వు ఇస్తావా? దేనికన్నా కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు ఎన్ని చెప్పినా అరగంట తర్వాతే బయలుదేరుతుంది. ముందెళ్ళినా దొబ్బులే, లేట్ వెళ్ళినా దొబ్బులే, అంతా టైం ప్రకారం జరగాలి. అయ్యా మీరైనా చెప్పండి అయ్యా, కదలమని ప్రసవం కష్టం అవుతుందయ్యా. చూడమ్మా, మనకు అవసరమని అరగంట ముందు బస్ తీయమంటం చాలా తప్పమ్మా. వాళ్ళెప్పుడు రూల్స్ ప్రకారమే పనిచేస్తారు. కరెక్ట్ శివన్నా, నువ్వే చెప్పినారు. అయితే చిల్లర సరిగ్గా ఇవ్వలేదని కండక్టర్ ని చితగొట్టిన వైనం. అన్నా, మా అందరికి టీ ఇవ్వు. అలాగన్నా. అయ్యో బాబాయ్, కండక్టర్ గారు టీ తాగేశారా? వాళ్ళలో బల్లి పడిందండి. శివన్నా, బల్లి పడ్డ టీ తాగవన్నా. హాస్పిటల్కి వెళ్ళకపోతే చచ్చిపోతావన్నా. బస్సు బయలుదేరడానికి ఇంకా అరగంట టైం ఉందన్నా. లేట్ అయితే చచ్చిపోతావన్నా. మనకి రూల్స్ ముఖ్యమన్నా. మంది ఆర్టీసీ. ముందెళ్ళినా దొబ్బులే, లేట్ వెళ్ళినా దొబ్బులే, అంతా టైం ప్రకారం జరగాలి కదన్నా. అల్లుడు ఏం చెప్పినా కరెక్టే. ఇంకొక అరగంటలో మీ ఇద్దరు పోతారనుకుంటా. శివన్నా, ఆ అమ్మాయితో కలిపి ముగ్గురు ఆసుపత్రిలో జాయిన్ అయిపోతావన్నా. కుదరదు. మీ చావు మీదకి వస్తే మాత్రం రూల్స్ అక్కర్లేదు. ఆ అమ్మాయి విషయంలో మాత్రం రూల్స్ గుర్తొచ్చాయి కదన్నా. గర్భంతో ఉన్న ఆడది గర్భగుడిలో ఉన్న దేవతో సమానం. అలాంటిది టైం అంటూ రూల్స్ బాగారు కదా. రూల్స్ ఎవరికైనా రూల్సే. అరగంట దాకా ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. శివన్నా, మా తెలిసి వచ్చింది. మా తప్పు క్షమించు. ముగ్గురు కలిసి ఆసుపత్రిలో జాయిన్ అయిపోతాం. ముగ్గురు అక్కర్లేదు. ఆ అమ్మాయిని మాత్రం హాస్పిటల్లో జాయిన్ చేయండి. బల్లిని వేసింది నేనే. అది మీరు తాగిన తర్వాత వేశాను. చూడండి, ఉద్యోగం కంటే మానవత్వం ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. శివయ్యన్న, నందిగా నుంచి మీ బామ్మరిది వచ్చాడన్నా. పెళ్లికి ముందు ప్రేమగా తిరిగేసి పెళ్ళయిన తర్వాత నిన్ను పాత సామాను విసిరేసినట్టు విసిరేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనే మెదవని కాను. చూసింది సూరిగాడు, చేసింది సత్తిగాడు, పేరు పెట్టింది మాత్రం పెనిమిటోడని. పేరుకు పెళ్ళన్నే గాని పళ్ళెం పెట్టేదొకళ్ళు, పక్కలోకి వచ్చేది ఇంకొకళ్ళును. మొగుడనేవాడు ఉండి కూడా ఈ ఇంట్లో ముండ మోపిన బతుకుతున్నాన్రా అన్నయ్య. చూసావురా అన్నయ్య, తోడబుట్టిన చెల్లెలు సీమంతు కోసం నువ్వు అంత దూరం నుంచి వస్తే బామ్మర్తిని కనీసం పలకరించాలన్న ధ్యాస కూడా లేదు ఈ మనిషికి. ఓపికంతా ఊళ్ళో వాళ్ళకి అయిపోతే ఇంకేం పలకరిస్తాడే? నన్ను పలకరించపోతే పోయాడు. కట్టుకున్న పెళ్ళానివి, పైగా నెలలు నిండిందానివి. నిన్నైనా తిన్నావా లేదా అని కూడా అడగడే నీ మొగుడు.
మనిషి ఉప్పు కారం తింటే సరిపోదు, ఉప్పు తిన్న ఇంటికి విశ్వాసం ఉండాలి. 500 ఎకరాల మా ఆస్తి కోసం పెళ్లికి ముందే మా చెల్లెలి కడుపు చేసి ఫు! ఎలా తింటున్నాడే కూడు. ఓరి నాయనో, ఇది కొంప కాదురా బాబు. బాబు, మీరు చెవులు మాత్రమే మూసుకున్నారు. మీ వాడు చేసిన పనికి మా మండలం మొత్తం కింద పైన మూసుకున్నాం. ఏదో మేనత్త కొడుకు కదా అని చుట్టరికంగా ఇంటికి పిలిస్తే మా చెల్లెలు మోసం చేశాడు. పోనీ చేసుకున్నాకైనా దాన్ని చుక్కబెట్టాడా? అదే లేదు. అసలు బంగారం లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని మొండ కావాలంట మొండ. నాకున్న కోపానికి అసలు ఎప్పుడో నరికవతల పారేసేవాణ్ణి. చెల్లెలు మొగుడై బతికిపోయాడు. సుబ్బిశెట్టి సింగారించుకునేది చింతామణి కోసమని ఈడ సెంటేసుకుని ఆడ సంసారం చేస్తున్నాడు. చూసావరా అన్నయ్య? ఇంకేంటే చూసేది? తలుపు మూసి గెడేశాక తెల్లారేదాకా దాంతోటే దొరుకుతాడు. ఇంతకీ ఎవ్వతే అది అంత అందంగా ఉంటదా? రోజా, నా మాట విని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకో. ఏ, నీ మీద చీటింగ్ కేసు పెడతానని భయపడుతున్నావా? నీ మంచి కోసమే చెప్తున్నాను. దయచేసి నా మాట విను. నిజంగా నీకు ఆ ఉద్దేశమే ఉంటే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ముహూర్తాలు పెట్టించి పెళ్లి కార్డులు కొట్టించి ఊరికి పంచాల్సిన పత్రికల్ని ఇలా ఊరికి ఇంట్లో దాచుకునేలా ఎందుకు చేశావు? యువతలు నువ్వు లేకపోతే బతకలేనని చెప్పి అవతల నీ మేనమావ కూతురుతో లవ్ అఫేర్ నడిపి కడుపు చేసి మరీ పెళ్లి చేసుకున్నావు. ఊరికి పెద్ద మనిషివి, నువ్వెంత దగా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. అసలు అసలు నన్ను ఎందుకు కాదనుకున్నావు? నాకంటే నీ మేనకోడలు అందగత్తనా? నాకంటే ఆస్తిపర్రాలనా? లేకపోతే నా గురించి నీకెవరైనా చెడుగా చెప్పారా? చెప్పు శివయ్య, చెప్పు. కరువు కాలంలో కరక్క అయితున్నట్టు నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడటే? ఊళ్ళో పెళ్లి కాని మగతను ఉన్న మగాళ్ళను వదిలేసి మర్యాదగా మాట్లాడు. నీతో మాటలు నాకేంటే? ఏ ఊరెళ్ళినా రూపాయికి 16 అనాలే. ఏ ఆడదాంతో కాపురం చేసినా సంతోషం ఒక్కటే. ఆ ఏడు పెదో ఇంటికొచ్చి నా పక్కలో ఏడవచ్చుగా, ఇక్కడికొచ్చి దీని చంకనాకడం ఎందుకో? పిచ్చి మొహవా, నోరు మూసుకుని ఇంటికెళ్ళు. మూసుకునే వెళతాం. ముందు నీ రంకు మొగుడిని బయటికి రమ్మను. అసలు నా మొగుడు తిన్నగా ఉంటే నేనెందుకు దీనింటికొస్తాన్రా? అన్ని వదిలేసిన వాడికి అంగి ఒక లెక్క అని సిగ్గు వదిలేసిన వాడికి ఏం చెబుతావురా? కడుపు సుఖాలతో ఊళ్ళో గడ్డి నీకెందుకయ్యా అంటే ఉంచుకున్న దానితో తిట్టిస్తావా? నువ్వు బాగుపడవు, నాశనమైపోతావు. ఈ నాటలు వెన్నాలాడతారో నేను చూస్తా. పదరా అన్నయ్య. ఇలాంటి సమస్యలు వస్తాయని నిన్నిక్కడి నుంచి వెళ్ళిపోమన్నాను. నన్నెందుకు మోసం చేశావో కారణం తెలియకుండా ఏ సమస్య కాదు, ఇంకెన్ని సమస్యలొచ్చినా నేనిక్కడి నుంచి వెళ్ళను. ఎంతమంది చెప్పినా వెళ్ళనే వెళ్ళదంటమ్మా. ఊరంత మనిషిని పట్టుకొని ఊరంతా చూస్తుండగా ఐ లవ్ యూ అంటుందా? మూడు ముళ్ళేసేదాకా మొగుడు, మూడు నిద్రలయ్యాక రంకు మొగుడని ఏకంగా ఆయన దాన్ని లాఠీకే కట్టేసుకుంది. ఇలాంటి దాన్ని వదిలేస్తే మీ ఊరు మొత్తాన్ని చుట్టి దాన్ని బొడ్లో దోపేసుకుంటుంది. ఇలాంటి దాన్ని అసలు వదిలిపెట్టకూడదు. ఇవాళ తాడో పేడో తెలుసుకోవాల్సిందే. ఒసే నంగనాచి, రావే బయటికి. ఏయ్, నా మొగుడిని వదిలి పెడతావా లేదా? ఇంకా దీంతో మాటలేంటే జుట్టు పట్టుకుని బయటకు రాగా. మర్యాదగా మాట్లాడండి.
నీకు మర్యాద ఏమిటే బోడుగుండా? ఆ! కడుపుతో ఉన్న ఆడదాని మీద చెయ్యేస్తావా నిన్ను? హలో సిఐ గారా, నేను తుళ్ళూరు పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ లేడీస్ అంతా వచ్చి మన ఎస్ఐ రోజా మేడం కొట్టేస్తారు సార్. మీరు అర్జెంటుగా బయలుదేరి రావాలి సార్. నిన్ను నువ్వు వాగినట్టుగా నేను బజారుదాన్ని. నాకు శివయ్యకి సంబంధం ఉంది. అమ్మో అమ్మో ఎంత మాట అంది. అమ్మో అమ్మో ఎంతకు బరి తెగించావే. ఇంకా బరి తెగిస్తాను. ఊరంతా చూస్తుండగా శివయ్యతో కాపురం చేస్తాను. జీవితాంతం శివయ్యకి గర్ల్ ఫ్రెండ్ గా ఉంటాను. శివయ్యతోనే కాపురం చేస్తాను. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అని మర్చిపోకు. ఏడుకొండలు, నువ్వు చేసిన పనికి అర్ధరాత్రి పుట్టి వర్షంలో రావాల్సి వచ్చింది. అదేమిటి మేడం? ఇంత చిన్న గొడవ కూడా సిఐ గారికి ఫోన్ చేయడమేనా? బుద్ధి లేకపోతే సరే. అది కాదు మేడం, అంతమంది ఒకేసారి వచ్చేసరికి కంగారు పడ్డా మేడం. సార్ దిగండి. రైట్ రైట్. వాతావరణం చల్లగా ఉందని వెచ్చగా పెగ్గేసుకున్నా. ఏంటి పొద్దున పెద్ద గొడవ అయిందని ఫోన్ చేశారు? గొడవేం కాదు సార్, అనవసరంగా కంగారు పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. నో 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 నో, తుళ్ళూరు రావడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ ప్లెజర్. ప్లెజర్ ఎందుకో తెలుసా? ఈ ఊళ్ళో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. అవును, నీకు ఈ ఊళ్ళో శివయ్య తెలుసా? తెలుసు. ఆడిపెళ్ళమే మన గర్ల్ ఫ్రెండ్. అవును, దానికి ఇప్పుడు కడుపు ఉండాలి. ఉందా? ఉండే ఉంటదిలే, అది మన బ్రీడే. అసలు ఈ స్టోరీ అంతా మనకి కృష్ణా జిల్లా నందిగాంలో పోస్టింగ్ పడ్డప్పుడు జరిగింది. నమస్కారం బాబు. నమస్కారం బాబు. తమరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారటగా? అవునే కన్నా, మావయ్యకి శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను. నమస్కారం అండి. నమస్కారం. మావయ్య. శివయ్య రా. దాన్ని నా ముందుండద్దని చెప్పవే, లోపలికి తీసుకెళ్ళవే. శివయ్య, ఇక నేను బ్రతకనురా. అవేం మాటలు మావయ్య? నేను పోయేలోగా నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలరా. ఏమిటి మావయ్య? నేను అడిగింది చేస్తానని ముందుగా నాకు మాట ఇవ్వరా. చెప్పండి మావయ్య. నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి శివయ్య. దాని కడుపులో ఉండే బిడ్డకు కూడా నువ్వే తండ్రివి కావాలి. నా కూతురు నాకు అన్యాయం చేసింది శివయ్య. వాడెవడో ఇన్స్పెక్టర్తో తిరిగి కడుపు తెచ్చుకుంది. నా బిడ్డను పెళ్లి చేసుకోరా అని వాడిని అడిగితే వాడు నాకిప్పటికే 2 పిల్లలున్నారు, కావాలంటే ఉంచుకుంటానన్నాడ్రా. ఈ సంగతి ఊళ్ళో తెలిస్తే నేను బ్రతకలేనురా. నా చెల్లెలు కొడుగ్గా నా పరువు కాపాడరా.
నా బిడ్డ మెడలో తాళి కట్టు. నేను చచ్చి నీ కడుపున పుడతానురా. అది కాదు మావయ్య, నాకు పెళ్లి కుదిరింది. మావయ్య 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 అప్పటి నుంచి ఆ శివయ్య గాడు మావయ్యకి ఇచ్చిన మాట కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను, కనీసం నిన్ను టచ్ కూడా చేయనని ముడుచుకుని పడుకుంటున్నాడంట. మరి అందుకే పాత ఖాతాను ఒకసారి పలకరిస్తే పని అయిపోద్ది. అందులోనూ దాని కడుపులో ఉన్న బిడ్డ మన బిడ్డ, అదో సెంటిమెంట్ ఏడ్చింది. ఎక్స్క్యూజ్ మీ. యు ఆర్ గ్రేట్. నీ సీమంతమని నగలు చేయిస్తే తీసేస్తావే? ఉంచుకోమ్మా. ఇలా నిండుగా నగలతో నిన్ను చూస్తూ ఉంటే లక్ష్మీదేవిలా ఉన్నావు. కాసేపు కళ్ళారా చూసుకునివే. కట్టుకున్న మొగుడికి ప్రేమ లేకపోయినా కనీసం తోడబుట్టినవాడివి నీకన్నా గుర్తున్నాను. అది చాలు నాకు. ఈ రోజు నుంచి నువ్వే పని చేయకూడదు. రాత్రి కూడా ఏం తినకుండా పడుకున్నావు. అందుకని ఈ రోజు నా చేత్తో తినిపిస్తా. నువ్వు నాకు తినిపించడం ఏంటన్నయ్యా? నేను తింటానులే. పర్లేదమ్మా. మరి చిన్న పిల్లలా కలిపెందుకన్నయ్యా? నేను తింటానుగా. అమ్మా నాన్న ఉండుంటే నీ సీమంతం ఎంత ఘనంగా చేసేవారు. కనీసం వాళ్ళు లేని లోటు నన్ను ఈ విధంగా తీర్చుకొనివే. మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా అన్నగా పుట్టాలిరా. ఈ టైంలో నువ్వెంత తింటే అంత పుట్టబోయే బిడ్డకి చాలా మంచిది. కడుపులో ఏదో తిప్పుతున్నట్టుందిరా. 9వ నెల కదే, బుజ్జిగాడు తంతున్నాడేమో. అదే ఉంటుందేమో. తనేడవాడు, వాడి సంగతి చెప్తా. అరే బుజ్జి, లోపలుండి మా చెల్లెల్ని బాగా ఇబ్బంది పెడుతున్నావు. నాకు కోపం వస్తుంది. నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీ ముక్కు కోసేస్తా. నేను భరించలేను. అన్నయ్యా, ఈ నొప్పి భరించలేకపోతున్నాను. నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళరా. నన్ను క్షమించవే. నువ్వు తిన్నన్నంలో విషం కలిపానమ్మా. నీ కడుపులో ఉన్నది అక్రమ సంతానం. అక్రమ సంతానం అంతా నాకు తెలిసిపోయింది. దేవుళ్ళలాంటి భావని ఆడిపోసుకుంటూ ప్రపంచం ముందు నువ్వెంత పెద్ద పతివ్రతలా ప్రవర్తిస్తున్నావో నాకంతా తెలిసిపోయింది. ఈ పాపంలో పాలు పంచుకున్న సిఐ గాన్ని నరికేశా. పెళ్లికి ముందే కాలు జారి పెళ్ళైన తర్వాత కూడా నీ తప్పు తెలుసుకోకుండా బావకి నరకం చూపించడం
భరించలేకపోయానే. నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను రా. నా కడుపులో బిడ్డని చంపొద్దురా. నేను నీ తోడు పుట్టిందని రా. నీ కాళ్ళు పట్టుకుంటాను రా. నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళరా. నువ్వేడిస్తే నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే నిన్ను బ్రతికించాలనిపిస్తుంది. నువ్వేడవద్దే. నా బిడ్డరా. నువ్వు చేసిన పాపం ప్రాణమై ఈ దేవాలయం లాంటి ఇంట్లో పాదం మాపకూడదు. వద్దు. వెళ్ళిపో. వెళ్ళిపో. అన్నయ్య బావద్దని చంపేస్తున్నాడు అన్నయ్య. వద్దు బావా, ఈ నీచరాలను బతకనివ్వకూడదు. నీలాంటి వాడికి తగదు. దాన్ని చచ్చిపోని. కేవలం పిచ్చి పట్టి దాన్ని చచ్చిపోని. నువ్వు మనిషివా మృగానివా? ఓ నిండు గర్భిణి అన్యాయంగా చంపేశావు కదరా. నిన్నటి దాకా మృగంగానే బ్రతికాను. ఈ రోజు ఈ పాపాన్ని చంపి మనిషినయ్యాను బావా, మనిషినయ్యాను. పరమశివుడి పక్కన పార్వతి ఉండాలి గాని ఇలాంటి పాపిష్టి ఉండకూడదు. అందుకే చంపేశాను బావా. ఇన్నాళ్ళు మా నాన్న చావు కారణం నువ్వనుకొని నోటికొచ్చినట్టు వాగాను. క్షమించు బావా. నువ్వు చాలా గొప్పడివి. నువ్వు చాలా గొప్పడివి. నువ్వు చాలా గొప్పడివి బావా. ఏంటి శివయ్య, ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిచ్చేశావు? ఈ పంచాయతీ బ్రతుకున్నంత కాలం నా భార్య పేరు బ్రతుకుండాలన్నా. వస్తానా? వెళ్ళొస్తాను. ఇంత గొప్ప మనసున్న శివయ్య మీద తిరగబడి మేమెంతో తప్పు చేశాం. మా కష్టాలు తీర్చే శివయ్య త్వరలో కోలుకోవాలని మేమంతా దేవుణ్ణి ప్రార్థిస్తున్నామమ్మా. సంతకం పెట్టి శివయ్య. ఏమిటిది? షాపుల వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా డబ్బు కొట్టేసి మోసం చేసిన ఆ పెద్దయ్య మీద, నీ చెల్లెల్ని రేప్ చేసినందుకు, ఆ పూర్ణాగాడి మీద, నీ మీద మర్డర్ అటెంప్ట్ చేసినందుకు, జ్యోతి వాడి గ్యాంగ్ మీద కేసు బుక్ చేశాను. వీటి మీద నువ్వు సంతకం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి ఉరిశిక్ష పడేలా చేస్తాను. అక్కర్లేదు శివయ్య, కోర్టులో నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. నాకెలాంటి న్యాయం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నేను చెప్పేది విను శివయ్య. నా చెల్లెలి రేప్కి, నా మీద జరిగిన హత్యా ప్రయత్నానికి జ్యోతికి ఇంకెలాంటి సంబంధం లేదు. దయచేసి మమ్మల్ని కేసుల్లోకి లాగద్దు. శివయ్య, నువ్వు భయపడుతున్నావా? మబ్బుల్ని చూసి సూర్యుడు దాక్కుంటే ఈ లోకం చీకటైపోతుంది శివయ్య.
నీలాంటి వాడు కూడా ఇలాంటి రౌడీలకి గూండాలకి భయపడితే? రోజా, నువ్వేని చెప్పినా నేను వాళ్ళ మీద కేసు పెట్టను. ఒక మండలం మొత్తానికి దేవుళ్లా బతికిన శివయ్య ఆఫ్టర్ ఆల్ వీధి రౌడీలకి భయపడే స్థితికి వస్తాడనుకోలేదు. ఐ పిటి యు శివయ్య. చాలా మనతో పెట్టుకోవడానికి దమ్ము లేక కేసు పెట్టలేదు. కళ్ళ ముందు చెల్లెలు రేపు చూసి షేక్ అయిపోయి ఉంటాడు. కిక్కురు మనకుండా పోయి దవాఖానాలో దుప్పటి కప్పు పడుకున్నాడు. ఆనాటి శివయ్య అయితే ఆ దుప్పటి మన శవాల మీద కప్పేవాడు. ఏడ్చాడు, వాడి చాప్టర్ క్లోజ్. ఇక మన తల్వారికి ఎదురే లేదు. కరెక్టేనా? రే జేపీ, రే గాంధీ, రే 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 ఇవాళ పేపర్ చదివారా? పేపర్ చదివావా అని అడుగుతున్నావా? అంటే మాకు పేపర్ కూడా చదవడం రాదని వెటకార వాడుతున్నావా? అది కాదురా. ఏది కాదు? ఏది కాదు? పేపర్ చదివావా అని అడిగినందుకు అదేదో పెద్ద రేప్ చేసావా అని అడిగినట్టు ఫీల్ అవుతావేంటి? వీడి సంగతి నీకు తెలియదురా? మనం నేను క్యాంపుకి వెళ్ళినప్పుడు మా ఆవిడ దగ్గరకు వచ్చి ప్రేమించుకుందాంరా సినిమాకి టికెట్లు తెచ్చిచ్చాట. అందులో తప్పే ఉంది. తప్పున్నారా? అంతగా కావాలనుకుంటే పక్క హాల్లో చిట్టు చెల్లెలు ఆడుతోంది, ఆ టికెట్లు తెచ్చివచ్చుగా. హౌస్ఫుల్ ఏమో. ఇంతకీ పేపర్ లో మ్యాటర్ ఏంటండి? థ్యాంక్స్, ఇప్పటికైనా విషయానికి వచ్చారు. ఇదిగో పాపం ఆ శివయ్య గాడు తన చెల్లెల మీద రేప్ అటెంప్ట్ చేసింది ఆ జ్యోతి గ్యాంగ్ కాదని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగా? అంతేకాదు తన మీద మర్డర్ అటెంప్ట్ చేసిన దానికి కూడా ఆ జ్యోతి గ్యాంగ్ కి సంబంధం లేదని పోలీసులకు చెప్పాట. కలికాలం. కలికాలం కాదు, కత్తుల కాలం. పాపం అతను మాత్రం ఏం చేస్తాడు? ఆ జ్యోతిగాడి మీద కేసు పెట్టొచ్చుగా. ఆ జ్యోతి గారి మీద కేసు పెడితే ఆ శివయ్య గారి సమాధి దగ్గర దీపం పెట్టేందుకు మనుషులు కూడా ఉండరు. అసలు అలాంటి వాళ్ళు బ్రతకనివ్వకూడదురా. నేనే గాని ఆ శివయ్య స్థానంలో ఉండి ఉంటే ఈ పాటికి స్టేట్ వదిలి పారిపోయి ఉండేవాడు. నువ్వు ఎప్పుడు నిజాలే చెబుతావురా? ఏమండో మూర్తి గారు, పేపర్ లో శివయ్య స్టేట్మెంట్ వచ్చింది, చదివారా? ఇప్పుడు దాని గురించే డిస్కషన్. ఇది చదువుతుంటే నా కడుపు మండిపోతుంది. బాగా వేడి చేసి ఉంటుంది. వాళ్ళ జీవితాలు పాడైపోయాయని బాధపడుతుంటే మధ్యలో మీ కుళ్ళు జోకులేమిటి? మీ ఇద్దరు గోల ఆపండి. ఇదిగో మనకు సంబంధం లేదు కదా అని ఊరుకున్నాను కానీ లేకపోతే ఆ రోజే జ్యోతి గారి మీద రిపోర్ట్ ఇచ్చిండేవాడిని. రిపోర్ట్ ఇవ్వగానే వచ్చి వలేసి పట్టుకెళ్ళిపోవడానికి వాడేం కాలనీకి వచ్చిన కోతి కాదు, జ్యోతి. ఆ దరిద్రుడు పేరుకి చేసే పనులకి సంబంధమే లేదు. ఎందుకు లేదండి, మామూలు జ్యోతి వెలిగిస్తుంది, ఈ రౌడీ జ్యోతి కాలుస్తుంది. నువ్వెప్పుడు నిజాలే చెప్తావే? బై బర్త్. రేయ్ అటు చూడండి. ఉత్తరాల్ని బస్తాల్లో మోసుకొస్తున్నారు ఏమిట్రా? మన కాలనీలో సినిమా స్టార్స్ ఎవరు లేరు కదా ఫ్యాన్స్ లెటర్స్ అనుకోవడానికి. కొంపదీసి మన పత్రికలో మా ఆవిడ రాసిన కథ చదివి మళ్ళీ ఇలాంటి కథ రాస్తే చంపేస్తామని జనం రాశారేమో. మీరున్నారా? ఏమయ్యా సింహాద్రి, చంద్రబాబు నాయుడు గారు ఫైళ్ల వారోత్సవాలు పెట్టినట్టు మీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉత్తరాల వారోత్సవాలు పెట్టారా ఏంది? ఈ వారోత్సవ ఉత్తరాలు కాదండి, లీగల్ నోటీసులు. లీగల్ నోటీసులు ఇచ్చేంత ఇల్లీగల్ పనులు ఎవరు చేశారండి? కొంపదీసి మన ఫ్లాట్స్ కట్టిన వాడు ఎవరిదైనా స్థలం ఆక్రమించి కట్టేశాడేమో. అదే నిజమైతే మన ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరికీ నోటీసులు రావాలి కదరా? కరెక్టేనండి. అపార్ట్మెంట్స్ లో ఉన్న 750 కుటుంబాలకి నోటీసులు వచ్చాయి. సార్ మీకు లీగల్ నోటీస్. లీగల్ నోటీస్ సార్. అమ్మాయి ఇది మీకు. లీగల్ నోటీస్ మనకెందుకు వచ్చిందండి? సార్ ఇది మీకు. నోటీస్ అండి. లీగల్ నోటీస్. లీగల్ నోటీసా? మోసం, దగ, అన్యాయం, చీటింగ్. ఏంట్రా ఇది ఇంగ్లీష్ లో ఉంది, అర్థం కావట్లేదు. నీ బొంద, నీకేది అర్థమైంది సాగుదు. ఆ శివయ్య గారి చెలవు రేపు గురవడానికి కారణం మనమేనంట. అంతేకాదు ఆ శివయ్య మీద హత్యా ప్రయత్నం జరగడానికి కారణం కూడా మనమేనంట. అయ్యా మూర్తి గారు, ఏమిటండి ఇది? ఆ శివయ్యని మేము చంపపోవడం ఏంటండి? వాడి చెల్లెని మేము రేపు చేయబోవడం ఏంటండి? రేపు చేయించుకున్నది బానే ఉంది, చేసిన వాడు బానే ఉన్నాడు, మధ్యలో మా నెత్తి మీద తోయడం ఏంటండి? అయ్యా మీరు మగాళ్ళు, ఆ రేపులు మర్డర్లు మీరు చేశారంటే అర్థం ఉంది. నాన్ సెన్స్, కామన్ సెన్స్ లేకుండా ఆడదాన్ని నేను రేపు చేశానని కేసు పెట్టాడు ఏమిటండి వాడు? నేను మర్డర్ చేశాను నోటీస్ పంపించాను ఏమిటండి? నాకు అసలే దగ్గు, ఆయుషం, నీరసం. నేను రేపులు మర్డర్లు చేయడం ఏమిటండి?
మీరు సరేనండి, ఎలాగోలా ఓపిక తెచ్చుకుని రేపు చేసే ఛాన్స్ ఉంది. మరి ఆడ మనిషి అయి ఉండి ఇంకో ఆడ మనిషిని రేపు చేసేట్టు నాకు నోటీస్ వచ్చింది, దానికేమంటారు? ఎవడో వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ కి మనకి వడ్డీ వచ్చినట్లు వాడెవడో జ్యోతిగాడు రేపు చేయిస్తే మనకు నోటీసులు రావడం ఏమయ్యా నా దగ్గరికి రమ్మంటే కాళ్ళు పేరుతున్నాయన్నారా లాగుతున్నాయంట? మరి రేపు ఎలా చేస్తావు చెప్పు, ఎలా చేస్తావు? రేప్ చేసింది మీ ఆయన ఒక్కడే కాదు, నువ్వు కూడా రేప్ చేసినట్టు నోటీస్ వచ్చింది. తొలగండి. ఒరే ముట్టి ఆయన ఒకసారి చూడు. స్వామీజీ గారా? స్వామీజీ కూడా రేప్ కేసు నోటీసా? అవును భక్త, రిజిస్టర్డ్ పోస్టు అంటే ఎవరైనా విదేశీ భక్తుడు విరాళంగా డాలర్లు పంపించాడేమోనని చించి చూశా, నోటీస్ ఉంది. స్వామివారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనే ఉప్పు కారం కూడా తినడం మానేశారు. అక్కయ్యనా స్వామీజీ ఉప్పు కారం తినకపోయినా రేపు చేయగలరు. నేనున్నాను చూశారు. విషం తిన్నా విషం లేని వాణ్ణి. ఎవరైనా రేపంటే తప్పని చెప్పేవాణ్ణి. నేను రేపు చేయగలరా? నాకు పంపించాడు నోటీసు ముదనష్టం సచ్చినోడు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? నేనెవరితో చెప్పుకోను బాయ్యా. అబ్బో ఇదిగో, ఎవరితో చెప్పుకోనక్కర్లేదు. ఆ జ్యోతి గారిని ఏమీ చేయలేక ఆ శివయ్య గారు మన మీద పడ్డాడు. వాడిని ఊరికే వదలకూడదు, మనమే తెలుసుకుందాం. పదండి. రండి. తెలుసుకుందాం. శివయ్య, 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 రా బయటికి. లోనంతా. రా బయటికి. శివయ్య, రా బయటికి. శివయ్య, రా బయటికి. శివయ్య, ఏడయ్యా శివయ్య, బయటికి రమ్మనండి. బాబీ నోటీసులో స్టాంపులు దొరుకుతున్నాయి కదా అని ఏదో జమినీ టీవీ క్విజ్కు పంపినట్లు బస్తాలు ఎక్కడ పంపించావు? నువ్వు పంపించిన ఈ నోటీసులకి మా కడపలు కూలిపోతున్నాయి. మర్యాదగా వెనక్కి తీసుకో. నాన్న క్రితం నా ఫాల్ట్ వల్ల నేను మా ఆవిడ విడిపోయినప్పుడు కూడా అది డీసెంట్ గా గౌరవంగా లేచిపోయిందే గానీ ఇలా కోర్టులో నోటీసులు అలర్ట్ చేయలేదు. ఆడవాళ్ళ మీద రేపు కేసులు, ముసలాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టడానికి సిగ్గులేదు? ఆ మాట అడగాల్సింది ఇక్కడ కాదు, కోర్టులో. నేరుగా కోర్టుకెళ్ళండి. ఏంటండి ఏదో టెన్నిస్ కోర్టుకి వెళ్ళమన్నంత ఆనందంగా చెప్తారండి? వేళాకోళంగా ఉందా? నాయన రామకృష్ణ అనుకుంటూ చాలా మంది కూడా మగదేవుళ్ళ పేర్లే తప్ప ఆడదేవతల పేర్లు తలవని నాకు రేపు చేసినట్లు నోటీసు పంపించుట కడు శోచనీయము. నీవు నోటీసులు వెనక్కు తీసుకున్నచో మా సొంత ఖర్చులపై నీ ఆరోగ్యము కొరకు యజ్ఞము చేయగలము. నా మీద రేపు కేసు ఉందన్న సంగతి తెలిస్తే మా సంఘపోడు నన్ను నిలేస్తారు. ఇదిగో చెప్తున్నాను, నేను అసలు 0.5 గాడిని. నా మీద 302 కేసు పెట్టించావే అనుకో, కళ్ళు పోతాయి. కావాలంటే నీ పెళ్లికి మేజాన్ని పెట్టిస్తా ఫ్రీగా. ఇదిగా గౌరవంగా నోటీస్ వెనక్కి తీసుకో. ఇదిగో శివయ్య, అసలు ఆ రోజు మేము మీ దగ్గరకు వచ్చామా? కనీసం ముట్టుకున్నావా? మరి అలాంటప్పుడు మా అందరి మీద ఎందుకు కేసు పెట్టావు? పట్టుకున్న పెళ్ళాన్ని నన్ను ముట్టుకోవడానికి నా మొగుడు చచ్చేంత భయపడతాడు. అలాంటిది ఆయన మీద రేపు కేసు పెడతావా? శివయ్య, మర్యాదగా మా మీద కేసులు వెనక్కి తీసుకో. లేకపోతే మర్డర్ చేస్తారా? అలాంటి పనులు మా ఇంట వంట లేవు అంటారు. నువ్వయ్యా, ఇదిగో శివయ్య, కావాలంటే ఫ్లాట్ కి ఇంత అని వేసుకొని 10వ పడక ఇస్తాం. నీ డిమాండ్స్ ఏంటో చెప్పు, ఆలోచిద్దాం. మీరు అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. వెళ్ళి డైరెక్ట్ గా కోర్టు రండి. ఏ శివయ్య, నీ ఆఖరి మాట కూడా ఇదేనా? వాడు కోర్టు అన్నప్పటి నుంచి మా ఆయన బాడీలో ఏ పార్టు పనిచేయట్లేదు. మూర్తి గారు బెడ్రూమ్ లో దాక్కున్నారు. ఎంత పిలిచినా రావటం లేదు. ఊరుకోవమ్మా, మర్డర్ చేసిన వాడు బాగానే ఉన్నాడు, చేయించుకున్న వాడి పార్ట్లు బాగానే సెట్ అయ్యాయి. మధ్యలో ఫ్రీగా చూసిన వాడు మీ ఆయనకి ఏమైంది మట్టి గడ్డ? అలా అంటారేంటి బ్రదర్? మనలాంటి హార్ట్ ఉన్న మనుషులు కోర్టులకు వెళ్ళలేరు. హలో, మీ ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే అసలు మీరే రేప్ చేశారనుకుంటారు. సరేలే, నాకు అంత కెపాసిటీ ఏముంటే నువ్వు 3 రోజులకు ఒకసారి పుట్టింటికి ఎందుకు పోతావు? అయినా ఆడాళ్ళకు మాకులేని భయం మీకెందుకండి? హలో, భయానికి స్త్రీలింగం పుంలింగం డిఫరెన్సులు ఉండవు. ఇదిగో బాయ్యా, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే
నపుంసకలింగాన్ని కూడా కలుపుకో పూర్తవుతుంది. నాయన్లారా, అయ్యా మీలో మీరు వాదులాడుకొనుట బాని మనం కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఉందో లేదో తెలుపగలరా? స్వామి మీరు సంతకం పెట్టితిరా? పెట్టి తిని కవరు అందుకుంటిరా? అందుకొంటిని. చింపి చదివితిరా? చదివి తిని. అయినా ఇంకేమైనా చింపి చదివిన పిదప కోర్టుకు చంపి అయినను తీసుకున్నారు. అక్కట అక్కట ఇక్కట కాదు, కటకటాల వెనకట. ఆపండి. అయితే మనం కోర్టు బయట తేల్చుకోవడం కుదరదంటారా? కోర్టు బయట తెలుసుకోవడం అంటే వాడు ₹1,00,00,000 డిమాండ్ చేస్తాడు. ఇస్తావా? వాడి ₹1,00,00,000 కాదు కదా, నా గోటికి వేసుకునే నెయిల్ పాలిష్ కూడా నేను ఇవ్వను. వెరీ గుడ్, అందరం ఆ మాట మీదే ఉందాం. విషయం ఏదో కోర్టులోనే తెలుసుకుందాం. ఏమంటారు? నేను కోర్టుకు ముందాక రాగలరా అని కనీసం వస్తా ఉంటారు అంతేగా? మేమే ఎక్కిస్తాం. మావిడనుకున్నాను. చియా చియా ఇదిగా ఇంతకాలం నీ ఫేస్ చూసి పర్సనాలిటీ చూసి పెద్ద పోటుకాడం అనుకున్నాను. నాలాగే నీకు కూడా ఫేస్ వాల్యూ తప్ప బేస్ వాల్యూ లేదన్నమాట. రైరేమంటే రెచ్చిపోతావుడికి బాధారు సచ్చినోడు అని నీకే కన్నా పౌరుషం కన్నా ఉంటే బుల్డోజరే కన్నా ఉంటే మాతో పాటు కోర్టుకురా. సిగరెట్ మీద చూపిస్తావంటే సీరియస్నెస్ మాయదారు సచ్చినోడు అని. బాధితుల్లో ఒకరైన శివయ్య తన చెల్లెలిపై జరిగిన అత్యాచారానికి, తనపై జరిగిన హత్యా ప్రయత్నానికి లలితానగర్ కాలనీ ప్రజలైన మీరే కారణమని ఆరోపణ చేశారు. శివయ్య ఆరోపణ చేసిన నేరానికి మీకు సంబంధం ఉందని అంగీకరిస్తున్నారా? సార్, మమ్మల్ని చూస్తుంటే పగలు ఉద్యోగాలు చేసుకుంటూ నైట్ షిఫ్ట్ లో మర్డర్లు రేపులు చేసే వాళ్ళ కనిపిస్తున్నావా సార్? సార్ పొద్దున్నే ఆయిల్ పుల్లింగులు, రాత్రిపూట రోడ్డు మీద రన్నింగులు తప్పితే ఈ కిల్లింగులు రేపింగులు మా ఇంట వంట లేవు సార్. అంతెందుకు సార్, నా పిల్లలు ఎవరితో లేచిపోయిందో తెలిసి కూడా ఇప్పటిదాకా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. అంత గొప్ప క్యారెక్టర్ ఉన్న ఫ్యామిలీ మాది. సినిమాలో మర్డర్ సీన్ చూస్తేనే నా బయట కొంగలా తలదాచుకుంటాడు సార్ మా ఆయన. అలాంటి మంచి మనిషి మర్డర్ చేస్తాడా చెప్పండి? అంటే ఆ నేరం మీరు చేయలేదంటారు? ఎలా చేస్తావు సార్? ఆ పూర్ణగాడు శివయ్య గారి సిస్టర్ రేప్ చేస్తుంటే ఎవరి బాల్కనీలో నుంచి వాళ్ళు చూసాం గానీ కనీసం మేడబెట్టు దిగువ. మీరు చెయ్యలేదు, కానీ ఎవరు చేశారో మీకు తెలుసు అంటారు. మా నియోజకవర్గపు ఎమ్మెల్యే ఎవరో తెలియకపోవచ్చు కానీ మా ఏరియా రౌడీలు ఎవరో తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్? ఏమే ఆ రోజు జ్యోతిగాడు శివయ్యని పడవటం మా కళ్ళారా చూసాం. అయ్యో పాపం అని 2 కన్నీటి బొట్లు కూడా కార్చాం. కానీ వీడు వాడికంటే దుర్మార్గుడని మాకే తెలుసు సార్. ఆ రోజు మీరంతా చూస్తూ కూడా ఎందుకు ఆపలేదు? పోనీ ఆ తర్వాత పోలీస్ రిపోర్ట్ అయినా ఇవ్వచ్చు కదా? వాడి మీద రిపోర్ట్ ఇచ్చి సంతకాలు పెడితే సంవత్సరం తిరగకుండానే మా ఇంట్లో వాళ్ళు మాకు తద్దినాలు పిండాలు పెడతారు సార్. కానీ నేరం జరుగుతున్నప్పుడు చూసి ఆపకపోవటం, పోలీసులకు రిపోర్ట్ చేయకపోవటం నేరాన్ని ప్రోత్సహించడమే అవుతుంది. అది నేరం చేయటం కంటే కూడా పెద్ద తప్పు. అదేంటి సార్ అలా అంటారు? వాళ్ళు ఎవరెవరో నరుక్కుంటుంటే మధ్యలో మాకేంటి సార్ సంబంధం? చూడటమే నేరమైతే రోజు కొన్ని లక్షల మంది జనం యాక్సిడెంట్లు, బాంబు పేలుళ్ళు, దొమ్మిలు చూస్తున్నారు. వాళ్ళంతా నేరస్తులేనా? ఇదంతా అనవసరం సార్. ఈ శివయ్య మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మా దగ్గర డబ్బు పొందడానికి ఈ కేసు పెట్టాడు. అసలు నిజం ఏమిటంటే రేప్ చేయబడిన వీడి చెల్లెల్ని ఎవడు పెళ్లి చేసుకోడు కాబట్టి బాగా డబ్బిచ్చి ఎవడో తెలియని వాడిని కట్టబెట్టాలని వీడి ప్లాను. ఆ డబ్బు కోసమే మమ్మల్ని ఇరికించాడు. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇతని క్యారెక్టర్ మీద, ఇతని చెల్లెల క్యారెక్టర్ మీద కూడా డౌట్ వస్తుంది. ఎవరైనా నా చెల్లెల గురించి ఒక్క మాట మాట్లాడారు? డబ్బు కోసం నా చెల్లెల మానాన్ని, అభిమానాన్ని 10 మంది ముందు అమ్ముకునే మనిషి కాదురా ఈ శివయ్య. కేవలం ఒక మాట కోసం 300 ఎకరాల మగాడిని ముష్టి కింద పడేశాను. నేను డబ్బు కోసం అమ్ముడుపోతానా? చెప్పండి అన్నా. నాకు అన్నం పెట్టిన ఈ నేలతల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా చెల్లెలి జీవితం నాశనం అవ్వడానికి కారణం వీళ్ళే. నా మీద హత్యా ప్రయత్నం జరగడానికి కారణం వీళ్ళే. ఏమిటి చూస్తున్నారు? మీరు కాదా? మీ కళ్ళ ముందే నా చెల్లెల్ని నాశనం చేస్తూ ఉంటే దాని అరుపులు విని ఒక్క అంగుళం కూడా కదల్ని మీరు నేరస్తులు కాదా? చెప్పండి చెప్పండి. కనీసం దాని ఒంటి మీద గుట్టకప్పడానికి కూడా ముందుకు రాని మీరు నేరస్తులు కారా? అయ్యా,
శవం మీద కూడా సానుభూతితో గుడ్డ కప్పుతారయ్యా. ఆడపిల్ల శీలాన్ని ఎలాగూ కాపాడలేకపోయారు. కనీసం జానడి బట్టతో దాని సిగ్గును కూడా కాపాడలేకపోయారు కదమ్మా. అమ్మా, ఈ గుండెల మీద పెట్టుకుని పెంచానమ్మా నా చెల్లెల్ని. అయ్యా, దాని చదువు కోసం అమ్మలాంటి ఊరిని వదిలిపెట్టొచ్చాను. రేపు ఇది పెద్ద డాక్టర్ అయిపోతే నా బ్రతికి ఇంకేం కావాలనుకున్నాను. అలాంటి నా చెల్లెల్ని నా పక్కలాంటి నా కళ్ళ ముందే పాడు చేస్తూ ఉంటే ఈ పాడు కడుపు ఎలా 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 ఊరుకుంటుంది, ఎలా ఊరుకుంటుంది, ఎలా ఊరుకుంటుంది. నా కడుపు ఎంత ఉడికిపోయి ఉంటుందో మీరు ఆలోచించారా? ఆ రోజు మీరందరూ కలిసి రౌడీ వెధవల్లరా మీరు చేస్తోంది తప్పురా అని ఎదిరించుంటే ఈ రోజు నా చెల్లెలికి ఈ గతి పట్టేదా? అన్నా, ఒకడింట్లో పెళ్ళంటే 10 మంది వస్తారు. చావంటే పిలవకపోయినా సాయానికి వస్తారు. అలాంటిది నేను సాయం కోసం అరుస్తున్నా, ఒక్కడు కూడా రాలేదన్నా. అదే ఆ రోజు ఆ జ్యోతిగాన్ని వీళ్ళందరి ముందు కొడుతూ ఉంటే వీళ్ళందరూ నాకు దండలు వేసి మరీ ఊరేగించారన్నా. అదే ఈ శివయ్య కన్నీళ్లతో దండం పెట్టిన ఆ దండలు వేసిన ఏ ఒక్కడికి కూడా నా చెల్లెలు ఒంటి మీద గుట్ట కప్పడానికి చెయ్యి కూడా రాలేదన్నా. ఎందుకన్నా? ఎందుకు? మనకెందుకులేనా? అలాగే నేను అనుకునుంటే వాడెవడో చెల్లెలు నాకెందుకులే అనుకునుంటే, వాడెవడో తోబుట్టువు నాకెందుకులే అనుకునుంటే, వాడెవడో అనాథ బిడ్డ నాకెందుకులే అనుకునుంటే ఆ రోజు మూర్తి గారి చెల్లెలు నాశనమైపోతున్నా పట్టించుకునేవాడిని కాదు. అసలు ఎవళ్ళ విషయమో నాకెందుకులే అనుకునుంటే ఆ జ్యోతి గారితో నాకు విరోధం వచ్చేది కాదు. ఆ చెల్లెలకి గతి పట్టేది కాదు. కేవలం ఒక నోటీసు పంపిస్తేనే 4 మైళ్ళ దూరం ఉన్న ఈ కోర్టుకొచ్చారు. కానీ ఆ రోజు 4 గంటే 4 మెట్లు దిగి నా చెల్లెల మానాన్ని కాపాడలేకపోయారు కదా. నిద్రలో మన రక్తం తాగడానికి ఒంటి మీద దోమ మారితే చంపుతాం, కానీ మనం మెలకుగా ఉన్నప్పుడే మన రక్తం తాగే రౌడీల్ని ఎందుకన్నా పట్టించుకోవు? ఆకలితో ఏ కుక్కన్న అన్నం కొండ దగ్గరికి వస్తే తరివి తరివి కొడతాం. అదే మన నోటి ముందు కూటిని దౌర్జన్యంగా దోచుకు తినే రౌడీలకి సలాం పెడతాం, మరీ చందాలిస్తాం. ఏది ధైర్యంగా చెప్పలేవు, ఎవరి ముందు నిజం మాట్లాడలేవు, ఏ నేరాన్ని ఆపలేవు. ఎందుకన్నా మనం బ్రతకడం? ఈ రోజు నా చెల్లెని నాశనం చేసిన వాడే రేపు నీ కూతురు చేపట్టుకుంటాడు, నీ పెళ్ళాం చీర లాగుతాడు. అప్పుడు నీ పక్కింటి వాడు మనకెందుకు వచ్చిందిలే, మన పెళ్ళాం హాయిగా ఉంది, మన కూతురు హాయిగా ఉంది అని తలుపులేసుకుని మరీ పడుకుంటాడు. గూండాల్ని రౌడీల్ని ఎవరో రాజకీయ నాయకులు కాదన్నా తయారు చేయడం, మనం తయారు చేస్తున్నాం. మీ వీధిలో ఒకడు ఇంకొకడిని కొడితే మర్నాడు కొట్టిన వాడికి వీధి వీధంతా దండం పెడుతున్నారు. కొట్టడం అంటే ఏదో గొప్పతనమని అనుకునేలా చేస్తున్నారు. ఆ తర్వాత వాడు దండం పెట్టిన మీ మీదే దాదాగిరి చలాయిస్తున్నాడు. అదే వాడు మొదట్లో చెయ్యెత్తినప్పుడే మీరంతా ఎదురు తిరిగితే రౌడీ అనేవాడే పుట్టడన్నా. మనమంతా పిరికి వాళ్ళుగా ఉన్నంత కాలం ఈ కోర్టులు, పోలీసులు, జైళ్లు, శిక్షలు ఇవేవి వాళ్ళు పుట్టకుండా ఆపలేవన్నా. మనం వెళ్ళి రిపోర్ట్ చేస్తేనే పోలీసులు కదులుతారు, మనం వెళ్ళి సాక్ష్యం చెప్తేనే కోర్టులు శిక్షిస్తాయి. కానీ ఆ పని మనం చెయ్యం. ఎందుకంటే ప్రతి వాడికి నా జీతం నాకు వస్తే చాలు, నా పెళ్ళాం పిల్లలు బాగుంటే చాలు, అంతే కదన్నా. అన్నా, సిటీలో 80 లక్షల మంది జనం ఉన్నారన్నా. రౌడీలు 200 మంది కంటే ఎక్కువ లేరు. కానీ మీరంతా వాళ్ళకి నమస్కారం పెడతారు. ఆ రౌడీ వెధవలకి చదువు లేదు, సంస్కారం లేదు. ఆ వెధవల్ని చూసి లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా భయపడ్డానికి సిగ్గైట్లేదన్నా. రౌడీలు మామూలు మనుషులేనా? వాళ్ళకి 2 గుండెలు, 4 చేతులు లేవు. మీరందరూ కలిసి ఒకేసారి చప్పట్లు కొడితే చాలు, వాళ్ళు గుండాకి చస్తారు. మీరందరూ కలిసి థూ అని ఉమ్మేస్తే చాలు, వాళ్ళ ఉమ్ములో కొట్టుకుపోతారు. ఆ తర్వాత ఈ లోకంలో మీరందరూ రౌడీ అనే వెధవనే చూడరన్నా. ఇది చెప్పడానికే వీళ్ళందరికీ నోటీసులు పంపించానన్నా. ఇక్కడి దాకా వచ్చేలా చేశాను. అంతేకాని నాకు వీళ్ళ మీద కోపం లేదు, కక్ష లేదు. అన్నా, నడి రోడ్డు మీద ఒంటి చేత్తో 50 మంది రౌడీల్ని కొట్టిన నాకు ఆ పూర్ణగాన్ని, జ్యోతిగాన్ని చంపడం పెద్ద లెక్క కాదన్నా. ఈ రోజు నా కుటుంబానికి జరిగిన అన్యాయం రేపు మీ కుటుంబానికి జరిగితే మీరు నాలా కత్తి పట్టుకోలేరు కదన్నా. అందుకే నా మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది. ఈ రోజు నా చెల్లెలికి జరిగిన అన్యాయం రేపు ఏ ఒక్క ఆడపడుచుకి జరగకుండా ఉండడం కోసమే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించాను. అంతేకాని డబ్బు కోసం కాదన్నా నేను మీ మీద కేసు పెట్టింది. మిమ్మల్ని హింసించడం కోసం కాదన్నా నేను మీకు నోటీసులు పంపించింది. లేదు శివయ్య, నువ్వు చేసిన దానిలో ఏమాత్రం తప్పులేదు.
ఈ రోజు నువ్వు చేసిన పని వల్ల మా తప్పేమిటో తెలుసుకున్నావు. కోర్టులకి పోలీస్ స్టేషన్లకి రాకపోవడమే పరువు ప్రతిష్ట అనుకునే మా తప్పుడు ఆలోచనలు మానుకున్నాం. నీ చెల్లెల జీవితం నాశనం చేసిన వాడిని మేము విడిచిపెట్టాం శివయ్య. జనం అంతా కలిస్తే ఆ జ్యోతిగాడి జ్యోతి ఆరిపోతుందని నిరూపిస్తాం. సార్, శివయ్యని మర్డర్ చేయాలనుకున్నది, అతని చెల్లెల్ని రేప్ చేసింది జ్యోతి, అతని తమ్ముడు పూర్ణ. వాళ్లకు సహకరించిన రౌడీలు కూడా మాకు తెలుసు సార్. మేము సాక్ష్యం చెబుతాం. ఆ జ్యోతిగాడిని అస్సలు వదలదు సార్. వాడి మీద ఎన్ని కేసులున్నాయో అన్ని స్ట్రాంగ్ గా పెట్టండి సార్. ఈ దెబ్బతో ఈ ఊళ్ళో రౌడీ అన్నవాడు బతకూడదు. ఈ రోజే సమన్లు పంపించండి. రేపే ఈ కేసు హీరింగ్ కి రావాలి. ఒక అమాయక ఆడపిల్లను దారుణంగా రేప్ చేసిన వాళ్ళ బతుకులు రేపే తేలిపోవాలి సార్. అలానే ఆర్డర్ ఏంటి సార్? జ్యోతి, పూర్ణ, పెద్దయ్య, మల్లేష్, ముషీరాబాద్ హర్ష, నర్సింగ్, జీకే రాయుడు అనే వ్యక్తుల్ని కోర్టులో హాజరుపరచవలసిందిగా పోలీసుల్ని ఆదేశిస్తున్నాను. శివయ్య, జ్యోతి మీద రిపోర్ట్ ఇవ్వనంటే నీలో ధైర్యం తగ్గిపోయిందనుకున్నాను. నీ గుండెల్లోని ఆదర్శం ఇంతగా పెరిగిందనుకోలేదు శివయ్య. రియలీ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్. ఈ జనానికి ఇప్పుడు కొత్తగా ధైర్యం పుట్టుకొచ్చిందా? వాళ్ళు ఎన్నాళ్ళు నోళ్లు విప్పలేదు గనక మనం విచ్చలవిడిగా అన్ని వెధవ పనులు చేశాం. ఇప్పుడు వాళ్ళు నోళ్లు విప్పి నిజం చెప్తే మనల్ని మూసేస్తారు, అందులో డౌట్ లేదు. మీ అన్నదమ్ములిద్దరికీ ఉరిశిక్ష, నాకు, రాయుడికి, మల్లేష్కి, మా అందరికీ 14 ఏళ్లు జైలు శిక్ష. ఇక జైల్లో చెప్పకూడు, చింకి చాప. ఇది మా గతి. సాక్ష్యం చెప్తే కదా శిక్ష పట్టానికి. రేపు ఆ కాలనీ నుంచి ఒక్క కాకి కూడా కోర్టుకెళ్ళకూడదు. రేపు సాక్ష్యం చెప్పడానికి ఏ ఒక్కడు బయటకు వచ్చినా మొత్తం కాలనీ శ్మశానమైపోద్ది. జాగ్రత్త. వాడికి అనుకూలంగా సాక్ష్యం చెప్పే ప్రతివాడు మర్డర్ అయిపోతాడు. మీ లేడీస్ మొత్తం మీ ముందరే రేపైపోతారు. ఖబర్దార్! ఏమిటి మీరు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఉన్నట్టుండి ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయని ఊరుకోవమ్మా. ఆ జ్యోతిగాడి బ్యాచ్ చేసిన బీభత్సం నాలుగు భయం నుంచి ఇంకా కోలుకోక మేం చేస్తుంటే భయమా? సిగ్గులేదా మాట అంటానికి? అక్క, ఇక్కడ ఇంతమంది మగాళ్ళు ఉన్నారు గానీ అందులో ఒక్కడికి కూడా రోషం, పౌరుషం ఇలాంటివి ఏమీ లేవు. పదవే, వాళ్ళంతేదో మనమే వెళ్ళి తేల్చుకుందాం. కరెక్ట్ గా చెప్పేవే సిస్టరా. ఏంట్రా అరుపులు? కాలనీ వాళ్ళు మొత్తం మన ఇంటి మీదకి వచ్చారు. ఏందివే, ఏం మాట్లాడుతున్నావు? మనం నరికిన నోరు మూసుకొని పడి ఉండేటోళ్ళు మన మీద కత్తులు ఎత్తంత పొగ ఎప్పుడు వచ్చిందిరా? ఎక్కడికి? వాళ్ళ తలలు నరికి ఫుట్బాల్ ఆడుకుంటాం. ఆగు. కింద ఎంతమంది ఉన్నారో తెలుసా? వాళ్ళందరి మధ్యకి వెళితే మనల్ని బాస్కెట్ బాల్ ఆడేట్టు ఆడతారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటారు? వాళ్ళని ముందు ఏమైనా చేయాలనుకుంటే మనం మర్యాదగా ఏమీ చేయకుండా పారిపోవడం మంచిది. ఈ జ్యోతి ఒకళ్ళకు భయపడే పారిపోవడమా? లేకపోతే ఎండుటాకుల్లా రాలిపోతాం. పదవయ్యా. ఇక్కడెవడో మమ్మల్ని రేప్ చేస్తానన్నాడట. మగాడైతే బయటికి రమ్మనండ్రా. రేయ్, ఆ జ్యోతిగాడు ఎవడో వాడికి మొలతాడుంటే వచ్చి నా కాలి పట్ట పీకమనండ్రా. రమ్మనండి. ఏంది బే, నువ్వు ఒక మగాడివైతే నీకు దమ్ముంటే రా, వచ్చి నన్ను రేప్ చేయి. పిలిచి మరీ రేప్ చేయమంటావేమిటి? ఏమైనా పబ్లిక్ మీటింగ్? ఒరేయ్, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు అయితే రా, తేల్చుకుందాం. రా, దమ్ముంటే బయటికి రా, తేల్చుకుందాం. ఒరే జ్యోతికా, 1, 2, 3 అనేసరికల్లా రావాలా? రాకపోయావా కోసి కారం పెడతాం. ఏం పెడతాం? కారం పెడతాం.
కడుపు మాడా పట్టుకోడు దొంగ సచ్చిన అరే ఈ చిట్టి చిట్టి దెబ్బలకి సంతోషపడుతున్నావురా ఇలా నా దెబ్బ చూడరా తాతగారండి తాతగారు మీరు దక్కినా పుట్టినా ఆ ఫోర్సే వేరు మా గారు ఫోర్స్ అని సార్ మీరు అడిగినట్టుగా దోషులు మొత్తాన్ని పట్టుకొచ్చి మీ ముందు నిలబెట్టాం సార్. ఇక వాయిదాలు వాద ప్రతివాదాలు లేకుండా డైరెక్ట్ గా తీర్పు చెప్పండి సార్. ఇక సాక్ష్యం అంటారా మేం చెప్తాం సార్. వాడు అమ్మాయి విజయలక్ష్మిని రేప్ చేశాడు. వాళ్ళందరూ శివయ్యని చంపబోయారు. మేమందరం కళ్ళారా చూసాం సార్. అవును చూసాం 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 చూసాం. ఆర్డర్. కేసు పూర్వాపరాలు పరిశీలించాక ఈ కేసులోని ముద్దాయిల్ని నేరస్తులుగా పరిగణిస్తూ జ్యోతి, పూర్ణ, మల్లేష్, నర్సింగ్, ముషీరాబాద్ హర్షలకు ఉరిశిక్ష విధించడమైనది. పెద్దయ్య, జీకే రాయుళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ వాళ్ళిద్దరి ఆస్తుల్ని జప్తు చేసి ఆ డబ్బుతో మార్కెట్ యార్డు స్థలం కొనుగోలు చేసి దుకాణదారులకు ఆ స్థలం ఇవ్వవలసిందిగా సంబంధిత అధికారులని కోర్టు ఆదేశించడమైనది. బాబు, పెద్ద ఆయన చేసిన తప్పుకి నిన్ను చంపాలనుకున్నాం. మమ్మల్ని క్షమించు బాబు. లేనా ఏమిటన్నా ఇది? మాలో ఇంత బలం ఉందని ఇంతవరకు మాకు తెలియ శివయ్య. శివయ్య, నిజాయితీగా ఉండడం చేతగానితనంగా మారుతున్న ఈ రోజుల్లో మనుషుల్లో ఇంకా ఆదర్శాలు ఉన్నాయని నిరూపించావు. యు ఆర్ గ్రేట్. మేము ఇప్పటిదాకా మనుషులం కాదు, ఇక నుంచి మనుషులం. అన్నా, నాగలి పట్టుకున్న మొదటి రోజే మా అయ్య ఓ మాట చెప్పాడు. పంట బ్రతకాలంటే పురుగు చావాలి అని. నేను అదే చేశాను. రండి. వాళ్లతో మంచి మాటలు చెప్పేవాళ్ళుడు. పెళ్లి విషయంలో మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. అవును శివయ్య, కంగారు పడుకో. మేమిద్దరం అనుకున్నది నీ పెళ్లి గురించి కాదులే, విజయలక్ష్మి పెళ్లి గురించి. భాస్కర్ విజయలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అవును సార్. అయ్యో ఏంటి సార్ మీరు? భాస్కర్, నీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఆయన రుణం సంగతి తర్వాత. అంతకంటే ముందు మీరు ఆలోచించాల్సిన సీరియస్ పాయింట్ ఒకటి ఉంది. మీ చెల్లెల పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా చేసేయాలని ఒక డెసిషన్కి వచ్చాం. నా పెళ్లి అంటే నన్ను చేసుకోమంటానే కంగారు పడకండి. మీకు ఈ రౌడీ ఇన్స్పెక్టర్ కరెక్ట్.